హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పైథాన్‌లో కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. బేసికల్లీ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేటివి మనకి డెసిషన్స్ తీసుకోవడానికి త్వరలో ఉపయోగపడతాయి. కండిషనల్ స్టేట్మెంట్స్ కన్సిస్ట్ ఇఫ్, ఎల్స్ అండ్ ఎల్స్ ఇఫ్ బ్లాక్స్ కంబైన్డ్ విత్ ఏ కండిషనల్ టెస్ట్ అండ్ ఆల్సో ఆ స్టేట్మెంట్ మొత్తము కాలంతో ఎండ్ అవుతుంది. అలాగే ఎల్స్ బ్లాక్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ కండిషనల్ టెస్ట్. కండిషనల్ టెస్ట్‌లో అవసరం లేకుండానే ఎల్స్ బ్లాక్ అనేది రన్ అవుతుంది. విత్ ఏ గివెన్ కండిషనల్ కోడ్‌లో ఎల్స్ బ్లాక్ అనేది సింగిల్ టైమ్ యూస్. మల్టిపుల్ టైమ్స్ ఎల్స్ బ్లాక్‌ని మనం యూజ్ చేయలేము. హెన్స్ ఇప్పుడు మనం ఒక బేసిక్ కండిషనల్ కోడ్ రాద్దాము. లెట్స్ టేక్ ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ, బూలియన్ వాల్యూ ఇది. ఇఫ్ వాల్యూ ప్రింట్ ఇన్ ఇఫ్ కండిషన్ ఎల్స్ ప్రింట్ ఇన్ ఎల్స్ కండిషన్. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే వాల్యూ అనేది ట్రూ ఇచ్చాం కాబట్టి ఇఫ్ బూలియన్ టెస్టింగ్ వచ్చి ఆటోమేటిక్గా ట్రూ అని ఇచ్చేసాను కాబట్టి కండిషనల్ టెస్ట్ ట్రూ కాబట్టి ప్రింట్ ఇన్ ఎఫ్ కండిషన్ అని అవుట్పుట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫాల్స్ అనే వాల్యూ ఇచ్చామంటే ఇఫ్ ఫాల్స్ బూలియన్ అవుట్పుట్ ఫాల్స్ కాబట్టి ఈ కండిషన్లో ఉన్న ప్రింట్ ఫంక్షన్ ప్రింట్ కాకుండా ఎల్స్ బ్లాక్లో ఉన్న ప్రింట్ ఫంక్షన్లో అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇన్ ఎఫ్ కండిషన్ అని అవుట్పుట్ వస్తుంది. బికాస్ మనం ఇచ్చిన వాల్యూ ట్రూ కాబట్టి నో లెట్స్ టేక్ వాల్యూ ఫాల్స్. ఇచ్చినది ఫాల్స్ వాల్యూ కాబట్టి ఇన్ ఎల్స్ కండిషన్లో ఇన్ ఎల్స్ కండిషన్ అనే అవుట్పుట్ వస్తుంది. హెన్స్ మనం ఇచ్చినది ఫాల్స్ అనే వాల్యూ కాబట్టి. అలాగే ఇప్పుడు మనం కండిషనల్ టెస్టింగ్ గురించి ఫర్దర్గా డిస్కస్ చేయబోతున్నాం. కండిషనల్ టెస్ట్లో బేసిక్గా టూ పార్ట్స్ ఉంటాయి, కంపారిజన్ అండ్ బూలియన్ ఆపరేషన్ పార్ట్. కండిషనల్ టెస్ట్లో బేసిక్గా కంపారిజన్స్ అండ్ బూలియన్ ఆపరేషన్స్ ఉంటాయి. బూలియన్ ఆపరేషన్స్ లోపల అండ్ ఆర్ నాట్ అనేది యూజ్ చేస్తాము. అండ్ ఈస్ యూజ్డ్ టు కంబైన్ మల్టిపుల్ కంపారిటివ్ స్టేట్మెంట్స్ అండ్ ఆర్ ఆల్సో ఆపరేట్ చేస్తుంది. అండ్ అంటే ఒక్క ఫాల్స్ వాల్యూ ఉన్నా కానీ మనకి ఫాల్స్ అని అవుట్పుట్ ఇచ్చేస్తుంది. అండ్ ఆర్ ఆపరేషన్లో ఒక్క ట్రూ కండిషన్ ఉన్నా కానీ మనకి ట్రూ అనే అవుట్పుట్ వస్తుంది. అండ్ నాట్ అనేది జస్ట్ నెగేషన్ ఆఫ్ ద ఆపోజిట్ ఆఫ్ ద గివెన్ కండిషనల్ టెస్ట్. కండిషనల్ టెస్ట్లో ఆపోజిట్ వాల్యూ వస్తుంది. కండిషనల్ టెస్ట్ ఆల్వేస్ షుడ్ బి ఏ బూలియన్ వాల్యూ. ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఒక కండిషనల్ టెస్ట్ ఒక అవుట్పుట్ అయి ఉండాలి. ఇక్కడ మనం కంపారిజన్స్ యూస్ చేసుకుంటాం. కంపారిజన్స్ నథింగ్ బట్ అన్ ఐడెంటిఫైయర్కి ఒక వాల్యూని లిమిట్గా సెట్ చేయడానికి మనం కంపారిజన్స్ యూస్ చేస్తాము. కంపారిజన్స్ ద్వారా కండిషనల్ కోడ్ రాయడానికి మనకి ఈజీ అవుతుంది. ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఇట్ ఈక్వల్స్ టు అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అనేటివి కంపారిజన్ కండిషన్స్. అలాగే మెంబర్షిప్ టెస్ట్. లెట్స్ టేక్ అన్ లిస్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎలిమెంట్స్. దాంట్లో ఒక ఎలిమెంట్ ఉందా లేదా చెక్ చేయడానికి మనం మెంబర్షిప్ టెస్ట్ వాడతాము. నౌ లెట్స్ మేక్ ఎ కోడ్ యూజింగ్ ఆల్ దీస్. టికెట్ ఫేర్ మీద ఒక కోడ్ రాద్దాము. లెట్స్ టేక్ ఏజ్ as వేరియబుల్ with 1. If age is less than or equals to 10, price will be 10. And if age is equals to 11 and కాదు R1, or age is equals to 12, price is equals to 15. అలాగే ఇప్పుడు మనం elif వాడదాము. elif is nothing but combination of else and if. age is greater than 12 and age is less than or equals to 18. Price should be 20.
ఎలిఫ్ ఏజ్ ఇన్ 19, 20 లిస్ట్ ఫార్మాట్లో తీసుకుందాం 2 ఎలిమెంట్స్ని. ప్రైస్ షుడ్ బి ఈక్వల్స్ టు 25 అండ్ ఫైనల్లీ ఒక ఎల్స్ బ్లాక్ ఎండెడ్ విత్ ఎ కాలమ్ ప్రైస్ ఈస్ 30. అంటే ఇప్పుడు పై ఉన్న వాల్యూస్లో ఏ న్యూమెరికల్ వాల్యూ తీసుకున్నా కానీ మనకు ప్రైస్ 30 ఇచ్చేయాలి. అబోవ్ కండిషన్స్లో ఇచ్చిన న్యూమెరికల్ వాల్యూ ఏజ్ అనే న్యూమెరికల్ వాల్యూ మనకి ప్రతి కండిషన్ ఫాల్స్ అయ్యిందంటే ఎల్స్ కండిషన్లోనే ప్రైస్ వాల్యూ తీసుకోవాలని అర్థము. అట్ ద ఎండ్ మనం ప్రైస్ని ప్రింట్ చేద్దాం. ఇనిషియల్గా మనం ఏజ్ ఈక్వల్స్ టు 1 అని న్యూమెరికల్ వాల్యూ ఇచ్చాము. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే 30 అని అవుట్పుట్ వస్తుంది. బట్ మనకి 10 అని అవుట్పుట్ రావాలి. హియర్ ఏం జరిగిందంటే ఇఫ్ కండిషన్లో ఏజ్ అనే న్యూమెరికల్ వాల్యూ కంపారిజన్కి వెళ్ళింది. కండిషనల్ టెస్ట్లో 1 is less than or equals to 10. ఓకే, ప్రైస్ విల్ బి 10. నౌ నెక్స్ట్ కండిషనల్ స్టేట్మెంట్లో ఈ ఏజ్ ఈక్వల్స్ టు 1 అనే వాల్యూ ఫాల్స్ అయింది. ఫాల్స్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా ప్రీవియస్గా స్టోర్ చేసుకున్న ప్రైస్ వాల్యూ అనేది ఎరేజ్ అయ్యి ఎల్ఇఫ్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది. ఎల్ఇఫ్ కండిషన్లో 2 కండిషన్స్ ఫెయిల్ అవుతాయి. హెన్స్ ఫైనలీ ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళిపోయి ప్రైస్ విల్ బి 30 అని వచ్చేసి ప్రైస్ అనేది 30 అని ప్రింట్ అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎల్ఇఫ్ అని స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే 10 అని అవుట్పుట్ వస్తుంది. హెన్స్ ఇఫ్ కండిషన్లో ట్రూ అని వచ్చింది. అలాగే మనం ఇఫ్ కండిషన్లోనే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది కాబట్టి ప్రైస్ విల్ బి 10. అండ్ ఎలిఫ్ కండిషన్లోకి వెళ్ళాలంటే ఇఫ్ కండిషన్లో ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్లో మనకి పైన ఫాల్స్ ఉండాలి. అండ్ ఎలిఫ్ కండిషన్లో ఒక స్టేట్మెంట్ ఫాల్స్ అయినా కానీ ఎల్స్ బ్లాక్ వెళ్ళిపోతుంది. ఓకే, ఇక్కడ మనం ఆర్ అండ్ యూస్ చేసాం విచ్ ఆర్ బూలియన్ ఆపరేషన్స్. అండ్ కంపారిజన్స్ కూడా యూస్ చేసాం. లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు గ్రేటర్ దాన్. అలాగా ఇన్ అని మెంబర్షిప్ టెస్ట్ కూడా యూస్ చేసాము ఒక లిస్ట్ని యూస్ చేసుకొని. ఓకే, మనం నెక్స్ట్ వీడియోలో ఫర్ లూప్ గురించి డిస్కస్ చేద్దాం.